రవీంద్ర రెడ్డి గారని మా పక్క విలేజే. సార్ వచ్చి మా ఫామ్ చూసి ఫామ్ అంతా నీట్‌గా ఉంది. కొత్తగా వచ్చిన పిల్లోడైనా బాగా మెయింటైన్ చేస్తున్నావు అన్నారు. హ్మ్. అదే సార్ ఇట్లాగా పాలు తగ్గుతున్నాయి. నాకు పచ్చిగడ్డి కూడా లేదు. లేదు. బాగా తగ్గిపోయింది. వర్షానికి మొత్తం పోయింది. ఏం చేయాలంటే టీఎంఆర్ ఫీడ్ అని ఒకటి ఉందండి. హ్మ్. నువ్వు దాన్ని తీసుకొని వాడు. హ్మ్. నీకు పచ్చిదానా లేకపోయినా కూడా టీఎంఆర్ ఫీడ్ నీకు దానికి సపోర్ట్ చేస్తది. నీకు మళ్ళా అంతకుముందు నీకు ఎంతైతే మిల్క్ వస్తుందో ఆ మిల్క్ ఇంక్రీజ్ అవుతుందని సార్ చెప్పారు. నేను నమ్మలేదు ఆ! వాస్తవంగా. ఏంటి అసలు పచ్చిగడ్డి లేకుండా డైరీ ఫామ్ అంటే ఇది ఎట్లా అబ్బా అని అనుకున్నాను. సార్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఫస్ట్ ఒక ట్రైలు ఒక 2 బ్యాగులు తీసుకొచ్చాను. తీసుకొచ్చి పెట్టంగానే అన్నీ తిన్నాయండి. నాకు 2 డేస్ ఇవ్వంగానే నాకు పచ్చిగడ్డి లేకపోయినా కూడా మిల్క్ అసలు తగ్గలేదు. తగ్గలేదు. అస్సలు తగ్గలేదు. ఇంక సరే అని చెప్పి నేను వెళ్ళి ఒక హాఫ్ టన్ తీసుకొచ్చుకున్నాను. హాఫ్ టన్ ఎట్లా ఉంటది. హ్మ్. నేను దానికి వెళ్ళే ముందు ఆలోచించాను. ఇప్పుడు టీఎంఆర్ ఇచ్చి మళ్ళీ నేను దానా ఇచ్చి ఆహా! మళ్ళీ ఎంతో కొంత పచ్చిగిడ్డేసి మళ్ళీ ఎండుగడ్డేసి అసలు నాకు ఫామ్ ఏం వర్కౌట్ అవుతుంది. హ్మ్. ఇది ఎట్లా అంటే టీఎంఆర్ వేస్తే హ్మ్. నీకు దానా అనేది అసలు ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ టీఎంఆర్. హ్మ్. ఓన్లీ అది టీఎంఆర్ వాళ్ళు యూజ్ చేస్తున్న మాట మీకు చెప్పారు. చెప్పాను. నేను ఓన్లీ టీఎంఆర్ వేస్తున్నాను. ఇంక దానా ఏం అవసరం లేదు. అదే ఫార్ములా ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను.